సర్వశక్తుడైన యెహోవా మెస్సియా నామములో అందరికీ సబ్బాత్ షలోం. దాదాపు 8 నెలల తర్వాత పరమతండ్రి మళ్ళీ నిలబెట్టుకొని ఆయన వాక్యమును వివరించబోతున్న సర్వశక్తిమంతునికి మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2-3 వచనాలు చదివిన తర్వాత మన మధ్యలో ప్రసాద్ ప్రార్థన చేస్తాడు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2-3. చాలు. నీ సర్వశక్తుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ ఎలోహిమైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములో దేని ఎందైనను నీ మధ్య కనపడినప్పుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవములైన మా యెహోవా మెస్సియా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. రాజా మీకు స్తోత్రములు తండ్రి. సబ్బాతు దినమున తండ్రి, ఉదయకాలంలో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మోకరించి చేతులెత్తి తండ్రి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును, కీర్తించుకునే భాగ్యమును, మీ వాక్యమును వినే భాగ్యమును తండ్రి అల్పులము అభాగ్యులము నీచులమైన మాకు ఇచ్చినందుకు రాజా మీకు లెక్కలేని స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత స్తుతించినా మీకు తక్కువై తండ్రి. రాజా మీకు స్తోత్రములు తండ్రి. నాయనమ్మ తండ్రి, ఇగో తండ్రి వాక్యం చెప్తుండగా తండ్రి మీరే మా మధ్యలో ఉన్న రాజా మీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, 8 నెలల తర్వాత తండ్రి మా మధ్యలో మీరు వాసంకుల నుంచి తండ్రి నాయనమ్మతో ఉపదేశం పుంచబోతున్న తండ్రి మీరే వాసంకులతో ఉండి నడిపించిన రాజా మీకు స్తోత్రములు తండ్రి. నాయనమ్మ తండ్రి ప్రతి వాక్కు తండ్రి మా హృదయంలో తగిలినట్టుగా సహాయం చేయండి రాజా మీకు స్తోత్రములు తండ్రి. మా హృదయంలో తండ్రి మేము దాన్ని భద్రపరచుకొని తండ్రి దాన్ని ధ్యానించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. రాజా మీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మీ మాట అగ్ని వంటిదని సెలవిచ్చినారు తండ్రి. ఆ అగ్నిని మా హృదయాలను వెలిగించండి రాజా మీకు స్తోత్రములు తండ్రి. ఆ వెలిగించుకొని తండ్రి దాన్ని ఎప్పుడు తండ్రి ఎల్లప్పుడూ కాపాడుకునేలాగా సాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. రాజా మీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మనిషి రొట్టె వలన కాక తండ్రి ఎలోహం నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తానని సెలవిచ్చినారు తండ్రి. అవును తండ్రి, మీ మాటతోనే మేము ఆహారం తినలాగా సాయం చేయండి రాజా మీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్లనే బ్రతుకుతాము తండ్రి. మీ మాటతో మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని జీవింప చేయండి రాజా మీకు స్తోత్రములు తండ్రి. అన్నమ తండ్రి, ఆ మాట ద్వారా తండ్రి మేమందరము బాగుపడి తండ్రి నేమ తండ్రి ఆ వైపు తిరిగి మేము నడుచుకునేలాగా సాయం చేయమని వాసంకులు మీ పాదాలకు పెడుతూ మీరు ఆశీర్వదించి దీవించమడుతూ నజరేయుని యెహోవా మెస్సియా నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రసాద్. సో ఈ దినమున మనము ధ్యానించుకునేటువంటి అంశము దావీదుకు బెత్షెబాకు పుట్టిన 2వ కుమారుడైన సొలొమోను గురించి. దావీదు మహారాజుగా 30వ సంవత్సరములో రాజుగా నియమించబడితే సొలొమోను మాత్రము యవ్వన కాలమున 20 సంవత్సరాలకే రాజుగా అభిషేకించడం జరిగింది. సొలొమోను అను పేరు దావీదు ద్వారా పరమతండ్రి పెట్టించడం జరిగింది. సొలొమోను అనడానికి అర్థము షలోం, సమాధానకరుడు. అలాగే ఇంకా సృష్టికర్త ఈ సొలొమోన్ను మిక్కటముగా ప్రేమించి నాతాను ప్రవక్త ద్వారా అతనికి పెట్టినటువంటి పేరు ఏమిటి? యెదిద్యా. యెదిద్యా అనగా
యెహోవాకు ప్రియుడు లేక యెహోవా యొక్క స్నేహితుడు. అతడు సొలొమోను రాజకుమారుడుగా జన్మించినటువంటి సమయంలో దావీదు వృద్ధుడైనప్పుడు తను మరణానికి సమీపిస్తున్నటువంటి సమయంలో నాతాను ప్రవక్తను పిలిపించి సొలొమోనును తన 20వ సంవత్సరంలోనే రాజుగా అభిషేకించడం జరిగింది. సొలొమోను జన్మించినటువంటి సమయము 990వ సంవత్సరము బిఫోర్ మెస్సయ్య. సో 990వ సంవత్సరంలో పుట్టినటువంటి సొలొమోను 970వ సంవత్సరంలో అతడు రాజుగా అభిషేకించడం జరిగింది. రాజుగా అభిషేకించబడినటువంటి సొలొమోను తన యొక్క జ్ఞానమును తను వృద్ధి పొందించుకొని సర్వశక్తిమంతుడు అతన్ని బహుగా ప్రేమించి తనను ఆశీర్వదించడానికి ఆ పరమతన్ని ఎంతగానో కృతనిశ్చయము కలిగి ఆయన వెంట ఉండి ఆయన చేత తన మందిరాన్ని నిర్మించుకోవాలని ఒక దృఢమైనటువంటి సంకల్పము చేత సొలొమోనుకు తోడుగా ఉంటూ వచ్చాడు. అయితే ఆ సొలొమోను తల్లిదండ్రుల ద్వారా ఆదరణ పొందినటువంటి వాడై, అలాగే నాతాను ప్రవక్త ద్వారా దీవెన పొంది సృష్టికర్త చేత ప్రేమించబడినటువంటి వ్యక్తి. అయితే ఇంత గొప్ప ప్రవక్తల చేత ఆశీర్వదించబడి తల్లిదండ్రుల చేత దీవెన పొంది పరలోకమందున్నటువంటి పరమతండ్రి చేత ఆయన ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తి ఏ విధముగా లోకములో జీవిస్తాడో మనందరికీ తెలుసు. అంటే మనుష్యుల దయయందును సర్వశక్తుని దయయందును వర్ధిల్లుచున్నటువంటి ఈ సొలొమోను రాజుగా అభిషేకించబడినటువంటి తర్వాత తన యొక్క జ్ఞానమును వృద్ధి పొందించుకోవడానికి రాజుగా అభిషేకించబడినటువంటి తర్వాత అతను బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నటువంటి సమయంలో సృష్టికర్త అయినటువంటి యెహోవా పరమతండ్రి స్వప్నములో ఈ సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సొలొమోను, నీకు ఏమి కావాలి, నీ ఏం కోరుకుంటే నేను అది నీకు ఇస్తాను అని పరమతండ్రి అతనితో మాట్లాడుతున్నటువంటి సమయంలో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము గల హృదయాన్ని సొలొమోను రాజు పరమతండ్రి దగ్గర కోరుకుంటున్నాడు. ధన ధాన్యములను కోరుకోవడం లేదు, ఐశ్వర్యమును కోరుకోవడం లేదు, ఆస్తులను అందచందాలను కోరుకోవడం లేదు, కానీ అతడు వివేకమును కోరుకుంటున్నాడు. అంటే తన యవ్వన కాలములో తను రాజుగా అభిషేకించబడినటువంటి అతను ఈ జనాలను ఏలడానికి ఏ విధముగా వీరిని ఈ దేశాన్ని నేను పరిపాలించడానికి వివేకమును దయచేయమని సొలొమోను రాజు పరమతండ్రి దగ్గర వరము కోరుకుంటున్నాడు. కంటిన్యూ చేయండి.
సొలొమోను చేసిన ఈ మనవి ఆ, ఎలోహిమునకు అనుకూలమాయను గనుక ఆ, ఎలోహిం అతనికి ఇలాగ సెలవిచ్చెను, ఆ. దీర్ఘాయువైనను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల నీ ప్రాణములైనను శత్రువుల అడగక ప్రాణములైనను అడగక న్యాయములను గ్రహించుటకు న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవడిగితివి. దేనిని అడిగాడు? న్యాయమును జరిగించుటకు వివేకము, న్యాయము పక్షమున తీర్పు తీర్చుటకు జ్ఞానాత్మను, న్యాయమైనటువంటి పరిపాలన ఆ పరమ తండ్రి అయిన ప్రజలకు అందించుటకు వివేకమును అడిగావు అని పరమ తండ్రి ఎంతో నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల బుద్ధి హృదయము వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. అతడు వివేకం ఒకటే అడిగితే పరమ తండ్రి ఏమిచ్చాడు? వివేకముతో పాటు బుద్ధి కూడా దయచేశాడు. అంతేకాకుండా పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. చాలు. పరమ తండ్రికి స్తోత్రం. ఐశ్వర్యమునైనను నీవు అడగలేదు, అయినప్పటికీ ఐశ్వర్యమును నీకు నేను అనుగ్రహిస్తున్నాను. అలాగే ఇంతవరకు పుట్టిన వారిలో నీ వంటి జ్ఞాని ఎవరూ లేరు. ఇక మీదట పుట్టబోయే తరములో కూడా నీలాంటి జ్ఞానిక ఉండడు. సృష్టి యావత్తులో జ్ఞాని అంటే ఎవరు అని చెప్పుకునేటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత ఆ పరమ తండ్రి సొలొమోనుకు అనుగ్రహించినాడు. ప్రపంచములోనే, సృష్టిలోనే మనుషులందరికంటే జ్ఞానమును, వివేకమును, బుద్ధిని కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే సొలొమోనే. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 23వ వచనం. ఎలోహిం సొలొమోను యొక్క హృదయము మందించిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనం చేయగోరిరి. మరియు ప్రతి వాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచెర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చిరి. ప్రపంచమంతా ఈ సొలొమోను యొక్క జ్ఞానమును చూసి ముగ్ధులైపోతున్నారు. ప్రపంచమంతా ఇతని జ్ఞానపు మాటలు వినడానికి భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ సొలొమోను దగ్గరికి వచ్చి ఆయన యొక్క జ్ఞానపు మాటలు విని వారు కూడా ఏ విధంగా పరిపాలించాలో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సొలొమోను దగ్గరికి ఏటేటా వస్తూ ఉన్నారు. ఒక యవ్వన కాలములో రాజ్యాధికారము చేపట్టినటువంటి ఒక యవ్వనస్తుడు, పరమతండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి ఒక యవ్వనుడు, పరమతండ్రి ఇచ్చినటువంటి జ్ఞానము చేత నడిపించబడుచున్నటువంటి ఒక మనుష్యుని యొక్క పేరు ప్రఖ్యాతి ప్రపంచ నలుమూలలా ఏ విధముగా మారుమ్రోగుతుందో ఈ సమయంలో మనం గ్రహిస్తున్నాము. అలాగే 1 రాజులు 4వ అధ్యాయం 31వ వచనం. అతడు సమస్తమైన వారి కంటేను, యజ్రాహీయుడైన ఎతాను కంటేను, మాహోలు కుమారులైన హేమాను, కొలుకోలు, దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనం అన్నిటిలో వ్యాప్తిమాయను. చాలు. అతని యొక్క జ్ఞానము ఆ దేశము చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం యొక్క జనాభాలో
ఆయన యొక్క జ్ఞానము గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన జ్ఞానము గురించి వాళ్ళు పలుకుతున్నారు. ఆయన జ్ఞానము గురించి వాళ్ళు గొప్ప చేస్తున్నారు. ఆయన ఖ్యాతి గురించి వారు ఏ విధముగా ఇంత యవనస్తుడైనటువంటి ఇతనికి ఏ విధంగా ఇంత గొప్ప జ్ఞానం వచ్చింది అని పరమ తండ్రి వారిని ఆ సొలొమోను గురించి అట్టి ధన్యతనిచ్చినటువంటి ఆ సొలొమోను గురించి లోకస్తులందరూ భూరాజులందరూ ఆయన యొక్క జ్ఞానము గురించి ఆయనను గొప్ప చేస్తూ ఉన్నారు. ప్రపంచములో లేనిటువంటి జ్ఞానము, ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి జ్ఞానము, ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి వివేచన, ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి బుద్ధి జ్ఞానములు ఈ సొలొమోనుకు పరమ తండ్రి అనుగ్రహించడం జరిగింది. సో అలాగే మొదటి రాజులు 10వ అధ్యాయం 23వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధర్మచేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. చాలు, అతడు ఏమై ఉన్నాడు? భూ ప్రజలందరిలో అధికుడుగా ఎంచబడినాడు. అంటే గొప్పవాడుగా ఎంచబడినాడు, ప్రఖ్యాతిగాంచినటువంటి వాడుగా ఎంచబడినాడు, జ్ఞానవంతుడుగా ఎంచబడినాడు. ఎప్పుడు? తన చిన్న వయసులోనే. అలాగే ఇదే 10వ అధ్యాయం 26వ వచనము. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను. అలాగే తన రాజ్యము మీదికి ఎవరైనా శత్రువులు వస్తే జయించడానికి ఆయన మిలిటరీ స్ట్రెంగ్త్ను కూడా ఏ విధంగా తను సంపాదించాడో, ఈ సొలొమోను పరిపాలించినటువంటి 40 సంవత్సరాలు శత్రు దేశంలో ఎవరూ కూడా ఇజ్రాయేలు మీదికి దండెత్తడానికి భయపడేటువంటి వారు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి, సొలొమోను యొక్క వివేచనను బట్టి, సొలొమోనుకు ఆ పరమతండ్రిని తోడుగా ఉన్న విధానాన్ని బట్టి ఏ ఒక్కరు కూడా ఆ 40 సంవత్సరాలు ఇజ్రాయేలు మీదికి యుద్ధము రావడానికి గజగజ వణికేటువంటి వారు. అలాంటి సమయములో అట్టి ఆధిక్యతను ఆ పరమతండ్రి ఈ సొలొమోనుకు ఇవ్వడం జరిగింది. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాసబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కోరుకునేటువంటి కోరిక ఏమంటే, తెలివి కోసము, వివేచన కోసము, బుద్ధి కోసము వాళ్ళు పరమ తండ్రి దగ్గర వరం అడుగుతారు. అది ఏ పరమ తండ్రి యందు ఉన్నటువంటి భయభక్తులు ఎట్టిదో అది కొలమానికలుగా ఉంటుంది. దీనిని బట్టే మనం అడిగేటువంటి వరాన్ని బట్టే మన యొక్క విశ్వాస పరిమాణము బయటపడుతుంది. ఏ ధనము గురించో, ధాన్యము గురించో, మన గృహాల గురించో, ఆస్తి గురించో, అంతస్తుల గురించో మనము పరమతండ్రి దగ్గర వరం అడిగితే మన యొక్క భక్తిహీనత మనం అడిగినటువంటి వరాన్ని బట్టి తెలియబడుతుంది. కానీ సొలొమోను తన ధనధాన్యము గురించి, తన ఆయుష్ గురించి, అంతస్తు గురించి, ఆస్తుల గురించి అడగక కేవలము ఆయన ప్రజలను ఏలుటకు వివేచన అనుగ్రహించమని అడిగినప్పుడు ఏదియూ కొదువ కాకుండా సమృద్ధిగా వివేచనతో పాటు జ్ఞానమును, బుద్ధిని, ఆస్తులను, అంతస్తులను, ఐశ్వర్యమును ఆ పరమ తండ్రి సొలొమోనుకు అనుగ్రహించి ఆయనకు పేరు ప్రఖ్యాతులు ప్రపంచ నలుమూలలా ప్రవచించున్నట్లు ఆ సృష్టికర్త ఆ విధముగా హెచ్చించినటువంటి విధానాన్ని బట్టి ఆ పరమ తండ్రి
ఒక మహిమ మనుషుల మీద ఉంటే, పరమ తండ్రి యొక్క కాపుదల మనుషుల మీద ఉంటే ఏ విధముగా వర్ధిల్లుతారో, మన యొక్క కష్టము చేత, మన యొక్క ఆలోచన చొప్పున మనం ఏదో సాధించాలి అనుకుంటే శూన్యము సుమా. అందుకే మనం చదివిన కీర్తన గ్రంథములో యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాసము వ్యర్థము. మనము ధనము సంపాదించి ఇక మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకే కొదవలేదు, మనం ఇల్లు ఎలా కట్టుకోవాలి అంటే అలా కట్టుకోవచ్చు అని మనము శారీరకంగా మనం ఆలోచిస్తాం. అలాగే ఇల్లు ఆత్మీయమైనటువంటి గృహాన్ని మనము నిర్మించుకోవాలంటే మనము పరమ తండ్రి దగ్గర ఏ విధముగా వివేచన కలిగి, భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, నీతితో ఆయన మధ్యలో నివసించినప్పుడు ఏ విధమైనటువంటి ఆశీర్వాదము పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తాడో మనము సొలొమోను యొక్క జ్ఞానమును బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతము 9వ అధ్యాయం 22-23. రాజైన సొలొమోను భూరాజుల కంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును జ్ఞానమందును అతనికన్నా మించిన మనుష్యుడు ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరు, ఏ రాజులు కూడా లేరు. ఎలోహిం సొలొమోను యొక్క హృదయం అందించిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. చాలు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన జ్ఞానము ఎంతగా విస్తరించింది అంటే పరమ తండ్రి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆ సృష్టికర్త చేత పొందుకున్నటువంటి వివేచనను బట్టి సొలొమోను రాజు తను రాజుగా ఉన్నటువంటి సమయంలో 105 కీర్తనలు, 3000 సామెతలు, పరమగీతము, ప్రసంగి ఇవి రాయడం జరిగింది. అయితే ఈ కీర్తనలో కేవలము సొలొమోను రాసినటువంటి కీర్తనలు 2 లిఖించబడ్డాయి. అవి ఇందాక మనం చదివిన 127వ కీర్తన, అలాగే 72వ కీర్తన, అలాగే 3000 సామెతలు. 3000 సామెతల్లో మనకైతే పరిశుద్ధ గ్రంథంలో 31 సామెతలు మాత్రమే ఉన్నాయి. అలాగే పరమగీతము, తర్వాత చివరిగా ప్రసంగి గ్రంథము. ఈ 3 గ్రంథాలు సొలొమోను చేత రాయబడినటువంటి, ముఖ్యంగా సామెతలు, పరమగీతము, ప్రసంగి. అయితే వీటితో పాటే ఆ సొలొమోను వృక్షశాస్త్రము, జీవశాస్త్రము, బయాలజీ అండ్ జువాలజీ, వీటి గ్రంథాలను కూడా ఆ సొలొమోను చేత రాయడం జరిగింది. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32 నుంచి. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లేబానోను ఉండు దేవదారు వృక్షమనే గాని, గోడలో నుండి మొలుసు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటిని అన్నిటిని గూర్చి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. చాలు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ విధముగా ఆయన జ్ఞానము ఈ రోజుల్లో ఇంతవరకు కూడా మనుష్యుడు జ్ఞానుని అని తను విర్రవీగిపోతున్నాడు. కానీ ఒక సబ్జెక్ట్లో అతను పరిణితి పొందాలంటే ఏ పిహెచ్డియో ఎక్కడో యూనివర్సిటీల్లో చదివి అత్యున్నతమైనటువంటి చదువులు చదివిన తర్వాతే ఆ జ్ఞానయుక్తమైనటువంటి గ్రంథాలు రాయడం జరుగుతుంది. కానీ ఆనాడు సొలొమోను ఈ గ్రంథాలు రాయడానికి ఎక్కడ కూడా తను జ్ఞానము గురించి అభ్యసించలేదు.
ఏ యూనివర్సిటీలో చదివి జ్ఞానము సంపాదించలేదు. కానీ ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అంటే సృష్టికర్త అయినటువంటి యెహోవా, పరలోకమందున్నటువంటి పరమ తండ్రి యొక్క పరిశుద్ధమైనటువంటి సముఖములో నుంచి ఆయన ప్రేమించి ఇచ్చినటువంటి జ్ఞానము ఎంత పరిశుద్ధమైనదో, ఎంత వివేచన కలిగినటువంటి జ్ఞానమో మనము గ్రహించి ఉన్నాము. అందును బట్టే ఈ సొలొమోను ఇన్ని గ్రంథములు రాయడము జరిగింది. సో ఈ గ్రంథాలు ఎప్పుడు రాయడం జరిగిందని మొదట పరమగీతము అతడు 971 సంవత్సరం నుంచి 965 సంవత్సరం వరకు పరమగీతము రాయడం జరిగింది. అంటే 900 తను రాజుగా అభిషేకించబడిన మరుసటి సంవత్సరము నుంచే ఈ పరమగీతము రాయడం జరిగింది. తరువాత చివరిగా తను ప్రసంగి గ్రంథము రాశాడు. ఆ ప్రసంగి గ్రంథము తను 940 నుంచి 931 బిఫోర్ మెస్సయ సంవత్సరములలో, అంటే దాదాపు 9 సంవత్సరాలు ఈ ప్రసంగి గ్రంథమును రాయడం జరిగింది. ఈ ప్రసంగి గ్రంథము రాసిన తర్వాత వెంటనే అతడు మరణించాడు. దాదాపు 991 సంవత్సరములో జన్మించినటువంటి సొలొమోను 931 సంవత్సరంలో అతడు మరణించడం జరిగింది. అంటే కేవలము 60 సంవత్సరాలే అతని యొక్క జీవితము కొనసాగింది. అలాగే తన యొక్క ఇంటిలో తన దినచర్యలో తన యొక్క భోజన సామగ్రి ఏ విధంగా ఉంది? మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినమునకు కాదు చదవండి, కంటిన్యూ. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతో అనగా 600 తూములు సన్నపు గోధుమ పిండియు, 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూములు ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు జింకలు, కొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీస్ నది యువతల తిప్పహు మొదలు. చాలు. సో దీనిని బట్టి ఇక ఎంత మాంసాహారులో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. సో అతని ఒక దినము తన యొక్క వంట సామాగ్రి 600 తూములు, అంటే సో తెలంగాణలో ఒక తూముకు 4 బుడ్లు అంట. 4 బుడ్లు అంటే దాదాపు 60 కిలోలు. 600 తూములు అంటే దాదాపు 30,000 కిలోల గోధుమ పిండి. సో 1200 తూములు అంటే దాదాపు 60,000 కిలోల ముతక పిండి. 10 క్రొవ్విన ఎడ్లు, ఒక క్రొవ్విన ఎద్దుకు దాదాపు 500 కిలోల మాంసము వెళుతుంది. అలాగే 10 క్రొవ్విన ఎడ్లు అంటే దాదాపు 5,000 కిలోల మాంసము. 20 విధి ఎడ్లు, మామూలు ఎద్దులోకైతే 300 కిలోల మాంసము దాదాపుగా వస్తుంది. అలాగే ఈ 320 ఎడ్లకు 6,000 కిలోల మాంసము. 100 గొర్రెలు, ఒక గొర్రెకు దాదాపు 30 కిలోల మాంసం తీసుకున్న 3,000 కిలోలు గొర్రెలు. ఎర్ర దుప్పులు, ఒక్కొక్క దుప్పు దాదాపు 40 కిలోలు మాంసం వస్తుంది. 4,000 కిలోల ఎర్ర దుప్పులు, 100 మామూలు దుప్పులు, అది 4,000 కిలోలు. జింకలు, ఒక జింక 30 కిలోలు వెళ్తుంది, దాదాపు అది 3,000 కిలోలు. 10 క్రొవ్విన బాతులు, ఒక్కొక్క బాతు దాదాపు 6 కిలోల మాంసం వెళ్తుంది. వీటన్నిటినీ మనం క్యాల్కులేట్ చేస్తే మొత్తము 90,000 కిలోల గోధుమ పిండి, 90,000 కిలోల పిండి చేత వాళ్ళు రొట్టెలు చేసుకొని దాదాపు 18 లక్షల రొట్టెలు తయారు చేసేటువంటి వారు. అలాగే దాదాపు 30,000 కిలోల మాంసము. 30,000 కిలోల మాంసం ఎంతమంది తింటారో సతీష్ చెప్తాడు. సో 30,000 కిలోల మాంసము ప్రతి దినము
అతని యొక్క దినము యొక్క వంట సామాగ్రి ఉంటుంది అంటే ప్రతి దినము 18 లక్షల రొట్టెలు చేస్తున్నారు. ఇన్ని పశువులను వధించి శుద్ధి చేసి దాదాపు 30,000 కిలోల మాంసాన్ని వండి ప్రజలకు పెడుతున్నారు. దాదాపు సొలొమోను దగ్గర 30,000 మంది బంట్రౌతులు ఉన్నారు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంతగా ఆధిక్యము పొందినటువంటి సొలొమోను పరమతండ్రికి సమీపముగా ఉండి పరమతండ్రి చేత నియమించబడి పరమతండ్రి చేత ప్రత్యేకించబడి తన మందిరము కోసము ప్రతిష్ఠించుకున్నటువంటి సొలొమోను తన రాజ్యం అధికారము చేపట్టిన 4వ సంవత్సరం అంటే తను 24వ సంవత్సరమున ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క కుమార్తెను వివాహము చేసుకోవడం జరిగింది. కానీ ఇది పరమతండ్రికి విరుద్ధము. ఇజ్రాయేలు ప్రజలకు విరుద్ధమైనటువంటి జనాంగమైన ఐగుప్తీయులు ఇజ్రాయేల్ను ఏ విధంగా వారిని బానిసలుగా చేసి ఏ విధంగా హింసించి ఏ విధంగా వారిని కష్టపెట్టారో ఆ ఇజ్రాయేల్ ఎరిగినటువంటి వారు కాబట్టి వారికి విరుద్ధమైనటువంటి జనాంగములో నుంచి సొలొమోను రాజు తన 24వ సంవత్సరమున వివాహము చేసుకోవడం జరిగింది. అదే సంవత్సరములో మందిరము నిర్మాణము ఆరంభించాడు. మందిరము నిర్మాణము 7 సంవత్సరములు. అలాగే దావీదు పట్టణము 13 సంవత్సరాలు నిర్మించడం జరిగింది. మొత్తము 20 సంవత్సరాలు దాని నిర్మాణము ఎంతో గొప్పగా ప్రపంచములోనే పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి బంగారముగా మందిరముగా అది నిర్మించడం జరిగింది. అంత గొప్ప మందిరము సుత్తె యొక్క శబ్దము లేకుండా నిర్మితమైంది. అంటే దేవదారు వృక్షముల చేత బంగారు వెండి ఆభరణముల చేత నిర్మించబడినటువంటి ఆ మందిరము యొక్క ప్రతిష్టత ఎంత గొప్పదో మనకు తెలియబడుతుంది. కాబట్టి అంటే తన 24వ సంవత్సరం నుంచి అంటే దాదాపు 20 సంవత్సరాలు అంటే సొలొమోనుకు 44 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. జరిగినప్పుడు పరమతండ్రి అతడు ప్రతిష్ఠించినప్పుడు పరమతండ్రి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు ఈ కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానంను నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇజ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. అలాగే 9వ అధ్యాయం 4వ వచనం నుంచి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసిన నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇజ్రాయేళ్ల మీద నీ సింహాసనమును చిరకాలమునకు స్థిరపరచుదును. అయితే మీరే గాని కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల ఇజ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుంచి కొట్టివేతును. పరమతండ్రికి స్తోత్రం. సో సొలొమోనుతో పరమతండ్రి మాట్లాడుతున్నాడు.
ఇంత గొప్పగా నువ్వు మందిరాన్ని నిర్మించావు, సంతోషము. అయినప్పటికీ దావీదు కుమారుడైనటువంటి నీవు నా కుమారుడైనటువంటి దావీదు ఏ విధముగా నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను, విధులను, కట్టలను అనుసరించాడో నీవు కూడా అలాగే నీవు అనుసరించాలి. అలాగే నీవు అనుసరించినట్లయితే భూమి ఉన్నంత మట్టుకు నీ యొక్క సింహాసనమును నీకు కానీ నీ కుమారుల నుండి కానీ నేను కొట్టివేయను. ఒకవేళ నీవు నన్ను మరచి, నన్ను విడిచి, నా ఆజ్ఞలను, కట్టలను విడిచిపెట్టి అన్య దేవతల తట్టు తిరిగితే నీవు నిర్మించినటువంటి మందిరమును నేను శిథిలము చేస్తాను, నీ యొక్క కుటుంబములోంచి నీ సింహాసనమును తీసివేస్తాను అని 2 సార్లు హెచ్చరిక చేశాడు. అంటే పరమ తండ్రి ఇతని యొక్క ప్రవర్తనలో మార్పును బట్టి మొట్టమొదటనే గ్రహించి మొదటగా అతన్ని సొలొమోన్ను హెచ్చరిస్తూ వచ్చాడు. ఎందుకంటే అతడు హెచ్చరిస్తేనన్నా తను సరిచేసుకుంటాడేమో అని పరమతండ్రి గ్రహించి పరమతండ్రి యొక్క మాటలను పరమతండ్రి తన పక్షమున ఉన్న విధానము, పరమతండ్రి తనకిచ్చినటువంటి ధనధాన్యములను, తన యొక్క గొప్ప ఆధిక్యతను లోకంలో ఏ విధముగా ఇచ్చాడో వాటన్నిటినీ గుర్తు చేసుకొని ఈ విధముగా ఇలాగే నీవు నా పితరుడైనటువంటి నా దాసుడైన అబ్రాహాము ఏ విధంగా నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలు, కట్టడలు భయముతో, భక్తితో ఆచరించి ప్రజలందరి చేత ఆచరింప చేశాడో అలాగే నీవు కూడా ఇట్టి ఆజ్ఞలు నీవు చేసినట్లయితే స్థిరకాలము, సింహాసనము నీ నుండి నీ కుమారుల నుంచి తీసివేయక స్థిరముగా ఉంచుతాను. లేని ఎడల దానిని నేను నీ యొద్ద నుంచి తీసివేస్తానని ముందుగానే సొలొమోనుకు హెచ్చరించడం జరిగింది. కానీ సొలొమోను ఏ విధముగా తప్పిపోయాడో మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా తను మందిరము నిర్మించిన తర్వాత తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మందిరము నిర్మాణమును బట్టి అతనిలో అతిశయము ఆరంభమైంది. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 44వ వచనము. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు. ఏ స్థలముకైనను 44 ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన, గ్రహించండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నీ నామ ఘనతకు కట్టించిన మందిరము తట్టు నేను కట్టించిన మందిరము తట్టును యాహోనగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల. ఇక్కడ ఏమంటున్నాడంటే మందిర ప్రతిష్ఠ చేసిన తర్వాత అతడు ఏమంటున్నాడంటే నీ స్థలమును బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టు నీ నామమును గణపరచడానికి నేను కట్టించిన ఈ మందిరము తట్టు నీ ప్రజలు తిరిగి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన వినాలి అని మాట్లాడుతున్నాడు. అలాగే 48వ వచనం, ఇదే అధ్యాయము 48వ వచనంలో కూడా తమ్మును చెరగా కొని పోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ ఘనతనకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడలా. ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే తను తాను హెచ్చించుకుంటున్నాడు. తను కట్టాడు అని, అంటే పరమతండ్రి కట్టించాడు అని కాకుండా పరమతండ్రితో ప్రార్థన చేసినప్పుడు మనము ఏ విధముగా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధమైనటువంటి తగ్గింపు కలిగి జీవించాలి, మన ప్రార్థన ఏ విధమైనటువంటి తగ్గింపు స్వభావముతో, విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల చెంత మనం ప్రార్థన ఏ విధముగా ఉండాలో దీనిని బట్టి మనము
గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే, నేను కట్టించిన ఈ మందిరము తట్టు నీ ప్రజలు తిరిగి వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను అంగీకరించాలని మాట్లాడుతున్నాడు. అంటే నేను అన్నది ఎప్పుడు వస్తుందంటే, తనలో గర్వము ఆరంభమైనప్పుడు ఈ నా అనేటువంటి అహము చేత తన యొక్క ఆధిక్యతను గొప్ప చేసుకోవడానికి చేయడం జరుగుతుంది. అప్పుడే అతని యొక్క పతనము, అతని పరమ తండ్రి యొక్క మాటలు ఆత్మీయమైనటువంటి పతనము ఆరంభమైంది. అలాగే మోషే ధర్మశాస్త్రములో సెలవిచ్చిన ప్రకారము ధర్మశాస్త్రానికి విరుద్ధముగా మరణకరమైనటువంటి పాపము కలదు. అదే ద్వితీయోపదేశ కాండము, ఇందాక మనం చదివిన ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదవండి. నీ సహోదరులలోనే ఒకరి నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలానగా యాహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజసింహాసనములందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకులు స్వాధీనములోనున్న గ్రంథములను చూసి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. చాలు, పరమతానికి స్తోత్రం. అయితే మోషే యొక్క ధర్మశాస్త్రము ఏమని చెబుతుందంటే, దేశమును ఏలిచినటువంటి రాజు అయినటువంటి వాళ్ళు ఏ విధంగా నియమ నిబంధనలు పాటించాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధమైనటువంటి పరిపాలన జరిగించాలో ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఇక్కడ 3 విషయాలు మనము గమనించినట్టయితే, మొట్టమొదట నీవు అధికముగా గుర్రములను సంపాదించుకొనకూడదు. అలాగే ఆ గుర్రములను ఐగుప్తు నుంచి నీవు తీసుకొని రాకూడదు. కానీ సొలొమోను రాజు ఏదైతే మోషే సెలవిచ్చాడో దానికి విరుద్ధముగా మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనం. సొలొమోను కూడా గుర్రములను ఐగుప్తుల నుండి తేబడెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంతా విస్తారముగా వాడక చేసెను. దేవదారు రాణులను షెఫేలా ప్రదేశంనున్న మేడు చెట్ల వలె విస్తరింపజేసెను. సొలొమోను కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క సొలొమోను సేకరించినటువంటి గుర్రములు, అతడు విస్తారమైనటువంటి గుర్రములను సేకరించి తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని జీవించడము ఆరంభించడం జరిగింది. కాబట్టి ఒకవేళ శత్రువులు యుద్ధము చేస్తే వారిని ఎదిరించడానికి ఆ యుద్ధ సామగ్రిని సిద్ధపరచుకోవడానికి గుర్రములను, విస్తారమైనటువంటి గుర్రములను, మొట్టమొదటిగా గుర్రములను నీవు సిద్ధపరచుకోకూడదు అని, రెండవది మరీ ముఖ్యంగా నీవు ఆ గుర్రములను ఐగుప్తు నుంచి తీసుకొని రాకూడదు అని యెహోవా సెలవిస్తే దానికి పూర్తి భిన్నముగా సొలొమోను రాజు ఆ గుర్రములను సేకరించడమే కాకుండా ఆ ఐగుప్తు నుంచే ఆ విస్తారమైనటువంటి గుర్రములను సేకరించి తీసుకొని తను వాటిని స్థిరపరచుకోవడం జరిగింది. ఇక రెండవ తప్పిదము చూసినట్టయితే 17వ వచనము, నీవు త్రోవ నుండి హృదయములను తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 3.
మోయాబీయులు, ఆ, ఎదోమీయులు, ఆ, అమ్మోనీయులు, ఆ, సిదోనీయులు, ఆ, హిత్తీయులు అను ఆ, జనులు ఆ. మీ హృదయములను ఆ, తమ దేవతల తట్టు తిప్పుదురు ఆ. కనుక ఉమ్. వారితో సహవాసం చేయకూడదనియు ఆ, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు ఆ, యాహోవా ఆ. ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఆ, అయితే ఆ, రాజైన సొలొమోను ఆ, ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఆ, కామాతురాత గలవాడై ఆ, వారిని ఉంచుకొనుచు వచ్చెను. ఆ, అతనికి ఆ. 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. చాలు. పరమతానికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. పరమతండ్రి ఏదైతే సెలవిచ్చాడో అన్యులతో సహవాసము చేయకూడదు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని ఖండితముగా ఆజ్ఞ ఇస్తే దానిని పూర్తిగా మీరి సొలొమోను మొత్తము అన్య స్త్రీలను, అన్య రాజుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకోవడం జరిగింది. అది కూడా హేయమైనటువంటి వారిని, పరమతండ్రి తృణీకరించినటువంటి వారిని, పరమతండ్రి చేత శపితమైనటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సిదోనీయులు, హిత్తీయులు, ఐగుప్తీయులు వీరిలో నుంచే వారే రాజకుమార్తెలను తీసుకొని వచ్చి అతడు వివాహము చేసుకోవడం జరిగింది. అది కూడా ఎంతమందిని? 700 మందిని భార్యలుగా, 300 మందిని ఉపపత్నులుగా చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 700 మంది భార్యలను ఎంత సమయంలో చేసుకున్నాడంటే తన వయసు 60 సంవత్సరాలు. తన 24వ సంవత్సరమున ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. 24వ సంవత్సరమున తన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత అదే సంవత్సరములో మందిరము ఆరంభింపచేసి మందిరమును 7 సంవత్సరాలు 13 సంవత్సరాలు దావీదు పట్టణమును మొత్తం 20 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత వాటిని ప్రతిష్ఠించిన తర్వాత అప్పటికి అతని వయసు 45 దాదాపు 45 సంవత్సరాలైంది. మళ్ళీ చివరిగా అతడు ప్రసంగి గ్రంథము 940 సంవత్సరంలో ప్రసంగి గ్రంథం రాయడం జరిగింది. ఈ ప్రసంగి గ్రంథము తను రిపెంటెన్స్ ఆరంభించి తను ప్రాయశ్చిత్తపడి రాసినటువంటి చివరి గ్రంథముగా చరిత్ర చెప్తుంది. ఎందుకంటే మనం ప్రసంగి గ్రంథంలో చూసినట్టయితే ముఖ్యముగా యవనస్తుడు ఎక్కడ తప్పిపోతున్నాడు, యవన కాలమున తన ఘటాన్ని కాపాడుకోకుంటే, తన ఘటాన్ని పవిత్రముగా ఉంచుకోకుంటే ఏ విధముగా శపితభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు అని క్లుప్తముగా రాస్తూ వచ్చాడు. అంటే తన 45వ సంవత్సరము నుంచి తన 50వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలోనే ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు? 699 మందిని పెళ్లి చేసుకున్నాడు. 5 సంవత్సరాలలో 699 మంది అంటే దాదాపు రోజుకి ఎన్ని పెళ్ళిలో మనం దాన్ని 2 రోజులకు ఒక పెళ్ళ, 3 రోజులకు ఒక పెళ్ళ, దాన్ని బట్టి మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటే వస్తుంది. సో ఇంత నీచమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయినటువంటి పతనావస్థలో ఉన్నటువంటి సొలొమోను స్థితి ఎంత గొప్పగా ఆరంభించి ఎంత ఆత్మీయమైనటువంటి పటిష్టమైనటువంటి స్థితిలో పేరు ప్రఖ్యాతలు గాంచి పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని నిర్మించే ధన్యతను పొందుకొని పరమతండ్రి చేత ప్రియుడిగా, స్నేహితుడిగా ఎంచబడి ప్రపంచ రాజులందరి చేత జ్ఞానవంతుడని మెప్పు పొంది ప్రపంచ అందరి చేత అందరికన్నా గొప్పవాడుగా ఎంచబడి కేవలము కామాపేక్షతను బట్టి పరమతండ్రి యొక్క ఆజ్ఞను మీరడమే కాకుండా అన్య స్త్రీలను ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం బట్టి అతడు పరమతండ్రికి దూషణకరముగా, పరమతండ్రికి
హేయముగా తన యొక్క చివరి జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాము? అలాగే వెండి బంగారాలను కూడా సంపాదించుకోకూడదని మూడవ ఆజ్ఞగా మోషే ద్వారా సెలవిస్తే తను ముట్టే ప్రతి వస్తువు, తన బల్ల మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా బంగారము చేత నిర్మితమైనటువంటిది. ప్రతి సంవత్సరము 1000 మణుగుల ఎత్తైనటువంటి బంగారము సమకూర్చేటువంటి వాడు. ఇంత గొప్ప లోకములో పడి ధనాపేక్ష కలిగేటువంటి కామాతృత కలిగి పరమతండ్రికి విరుద్ధముగా ఎంత దూషణకరముగా అతని యొక్క జీవితము, అతని యొక్క ముగింపు జరిగిందో జాగ్రత్తగా గమనించినట్టయితే, మనుష్యుడు ఎప్పుడైతే అతిశయిస్తాడో, గర్విస్తాడో పతనము ఆరంభమవుతుంది. పతనము ఆరంభమై పాపము పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. కేవలము అతడు 60 సంవత్సరాలే తను జీవించడం జరిగింది. ఈ 60 సంవత్సరాలలో కేవలము 4 సంవత్సరాలు తను పరిశుద్ధముగా నిలిచి ఉండడం జరిగింది. మళ్ళీ మందిరము ఎప్పుడైతే ప్రతిష్ఠించడం జరిగిందో అప్పటి నుంచి పూర్తిగా పరమతండ్రి యొక్క ఆజ్ఞలు విడిచిపెట్టి పూర్తిగా లోకములో పడి అన్య స్త్రీలను వివాహము చేసుకొని వివాహం చేసుకోవడమే కాకుండా మోయాబీయుల దేవతను, అమోరీయుల దేవతను ప్రతిష్ఠించడము, పూజించడము జరిగి మరణకరమైనటువంటి పాపము చేసి చివరికి అతడు పరమతండ్రికి దూషణకరముగా తన జీవితాన్ని జరిగించాడు. చివరికి తను పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తము పొందుటకు 10 సంవత్సరాల సమయములో ప్రసంగి గ్రంథం ద్వారా ఆయన యొక్క పశ్చాత్తాపము వివరిస్తూ వచ్చాడు. కానీ పరమతండ్రి యొక్క శిక్ష, తన యొక్క మాట ఎప్పుడు కూడా వెనుకకు తీసుకునేవాడు కాదు. తన మాటను మీరితే, తన మాట ఆజ్ఞలు అతిక్రమిస్తే తను పాపము పరిపక్వమై మరణానికి అప్పగించబడక తప్పదు. ఎప్పుడైతే ఇలాంటి పాపము చేశాడో అప్పుడే ఈ రాజ్యమును 2 ముక్కలుగా చేసి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి కేవలము ఇజ్రాయేలు యొక్క గోత్రమునే ఈ దావీదు సంతానానికి, మిగతా 10 గోత్రములు వేరే వారికి అప్పగించి అప్పటి ఈ సొలొమోను టోటల్ ఇజ్రాయేల్ యూనివర్సల్గా రాజ్యము పూర్తిగా శిథిలమైపోయి రాజ్యము 2 ముక్కలుగా చేయడం జరిగింది. కాబట్టి మనము గ్రహించాల్సింది ఏమిటి అంటే, చివరిగా ప్రసంగిలో తను రాస్తూ యవనస్తుల గురించి, యవన కాలములో మనం ఏ విధమైనటువంటి తప్పిదములు చేస్తున్నాము, యవన కాలములో మన యొక్క బలహీనమైన ఘటముని మనము గ్రహించి పరమతండ్రి యొక్క కాడి మోస్తూ జీవిస్తే చివరికి తేలిన తాత్పర్యము ఏమిటి అంటే, నేను అన్నీ అనుభవించాను, అన్నీ ఆధిక్యతలు పొందాను, చివరికి ఏ విధంగా నేను పతనమయ్యాను అని ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాలలో వివరిస్తూ ప్రతిదీ శూన్యము. ఈ శూన్యములో ఈ హేయమైనటువంటి జీవితము జీవించడము కన్నా రాస్తూ తన జీవిత ముగింపులో తనకు ఒకే ఒక తాత్పర్యము దొరికింది. చివరికి ఈ వాక్యం చదివి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత, ఇదంతయు ముగిన తర్వాత తేలిన ఫలితార్థమేది? ఫలితము చివరికి పరిశోధించి పరీక్షించి ఇవన్నీ తన జ్ఞానము చొప్పున ఆలోచించి పరమతండ్రి దగ్గర గోజాడి ప్రార్థించి రోధించి ప్రార్థన విజ్ఞాపనలు చేసిన తర్వాత తనకు కలిగినటువంటి యొక్క ఒకే ఒక తాత్పర్యము తనకు జీవితములో ముగింపు దశలో దక్కింది. ఎలోహిము యందు భయభక్తులు కలిగి ఉండి, ఎలోహిము యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి.
ఇది ఏ విధి. చిట్ట చివరిగా తను తెలుసుకున్నది, తను పశ్చాత్తాపపడి తను రోధించి తెలుసుకున్నది ఏమిటి అంటే, తను మొదట ఏదైతే పొందుకున్నాడో, తను మొదట ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో దానినే చివరికి ఎప్పుడైతే మనము పరమతండ్రిలో ఆనందిస్తామో, పరమతండ్రి చేత మనము జీవిస్తామో, పరమతండ్రి యందు భయభక్తులు కలిగి మన శరీరాన్ని కాపాడుకొని, మన ఘటాన్ని కాపాడుకొని, మన ఆత్మను శుద్ధి చేసుకొని మనం జీవిస్తామో అప్పుడే మనకు సమాధానము దొరుకుతుంది అని ఈ మాట చేత తన జీవితాన్ని ముగిస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా సొలొమోను జీవితములో తను పొందినటువంటి మేళ్లను మరిచి తను ఏ విధంగా ఎంతగా అభివృద్ధి పొందాడో, ఒక విధంగా చెప్పాలంటే పర్వత శిఖరముల వలె ఎత్తైనటువంటి ప్రదేశములోకి ఎత్తబడినటువంటి అతను చివరికి పాతాళపు లోయలో అంత భయంకరమైనటువంటి పాపములో సంచరించడం జరిగింది. ఆ విధంగా మనం ఉండకుండా పరమతన్ని, అలాగే ఇంకో మాట అంటాడు ప్రసంగి గ్రంథంలో, తొమ్మిదవ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదవండి. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసం మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇది వరకే ఎలోహిం నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకము. నీ తలకు నూనె తక్కువ చేయకము. ఎలోహిం నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నువ్వు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చాలు. పరమతండ్రికి స్తోత్రం. నిత్యము తెల్లని వస్త్రములు ధరించుకొని నిత్యము తలకు నూనె రాసుకోమంటున్నాడు. తెల్లని వస్త్రములు అంటే మనకు కనిపించే ఈ తెల్లని వస్త్రములు కాదు. అంటే నిత్యము యథార్థముగా జీవించాలి. తలకు నూనె అంటే నిత్యము పరిశుద్ధముగా, యథార్థత కలిగి పరిశుద్ధముగా నిత్యము మనము జీవిస్తూ యథార్థముగా పరిశుద్ధముగా ఉంటేనే మనము ఆయన రాజ్యములో చేరుతాము. కానీ బయటకు కనపడే ఈ తెల్లని వస్త్రములు ధరించి లోకములో చీకటిమయమైనటువంటి పాపముతో మన హృదయము నిండి ఉంటే ఏ విధంగా పాతాళంలోకి మనము పడివేయబడతామో అనుభవపూర్వకంగా శిథిలమైపోయేటువంటి ఈ జీవితము గురించి తను అనుభవముతో ఆయుష్కాలమంతా వ్యర్థంగా గడపక పరిశుద్ధంగా గడపాలని పరమతండ్రి కోరుకుంటూ ఇదియే మానవ కోటికి విధి అని తన యొక్క అనుభవములో పొందినటువంటి తాత్పర్యమును లోకములో ఉన్న యవ్వనస్తులందరికీ, ముఖ్యంగా పరిశుద్ధులందరికీ ఈ మాట ద్వారా తన యొక్క జీవితాన్ని ముగించి ఆ మాట యొక్క తాత్పర్యము మనము గ్రహించాలని, దాని ద్వారానే మనము పరిశుద్ధులముగా ఏ విధముగా ఎంచబడతామో పరమతండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఒక సాధనములుగా, అందుకే ఆజ్ఞలలో ఒక పొల్లైనను ఒక సున్నైనను పోనీయకుండా పరిశుద్ధముగా ఆచరించినప్పుడే మనము పరిశుద్ధులముగా ఎంచబడతాము, మనము యథార్థవంతులముగా గుర్తించబడతాము. పరమతండ్రి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.